నేను వారిని విమోచించున్నాను కనుక వారిని ఏలవేసి పిలిచి సమకూర్చెదను. మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు. నేను విమోచించా. ఈరోజు దేవుడు మనల్ని విమోచించాడు, విడిపించాడు. ఎన్నోసార్లు ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేసుకున్నాం. ఎన్నోసార్లు విమోచించిన దాన్ని బట్టి దేవుని ఆరాధించుకున్నాం. ఎక్కడెక్కడి నుంచి విమోచించాడు చెప్పండి? ఎక్కడి నుంచి? లోకంలో నుంచి విమోచించాడు, సైతాను చెరల నుంచి విమోచించాడు, తర్వాత పాపం నుండి విమోచించాడు, తర్వాత నరకం నుండి విమోచించాడు, తర్వాత సమాధి నుండి విడిపించాడు, తర్వాత అగ్నిగుణం నుంచి విడిపించాడు. ఇంకా చెప్పండి, ఇంకేమన్నా? ఇంకా ఈ లోక ఆచారాల నుంచి కూడా విడిపించాడు. ఈ లోక ఆచారాల నుంచి కూడా విడిపించాడు. ఆచారాల నుంచి విడిపించలేదా? విడిపించట్లేదు చాలా మందికి. ఇంకా ఆచారాలు పట్టుకుని ఉన్నారని అందుకని చెప్పట్లా. ఇలాగ ఆచారాలు, కులాచారాలు, మతాచారాలు, రకరకాల ఆచారాల నుంచి దేవుడు విడిపించాడు, విమోచించాడు. చాలాసార్లు ధ్యానించుకో. ఈరోజు కూడా దేవుడు విమోచించడం ద్వారా, యేసుక్రీస్తు నిన్ను నన్ను విమోచించడం ద్వారా ఏ మేలు మనకు వచ్చాయి. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, యేసుక్రీస్తు విమోచించాడు కరెక్టే. ఆయన విమోచించడం ద్వారా ఏ ఆశీర్వాదాలు, ఏ మేలు మనం పొందుకున్నాం, వాటిని క్లుప్తంగా ధ్యానం చేసుకుని దేవుని ఆరాధించుకున్నాం. మొదటిగా ఆయన విమోచన ద్వారా మనకు కలిగిన మేలు. మొదటిగా యెషయా గ్రంథం 51:11 చదవండి. యెషయా గ్రంథం 51:11 యెహోవా విమోచించిన వారు సంగీత నాదములతో సియోనుకు తిరిగి వచ్చారు. నిత్య సంతోషము వారి తల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోను. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోను. ఏంటి మనకి మేలంటే, ఆయన విమోచించడం ద్వారా సంతోషం వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? ఆయన విమోచించడం ద్వారా మనకి ఏం మేలు జరిగింది? చాలా మంది అడుగుతారు, అయ్యా యేసుక్రీస్తు విమోచించింది కదా, ఏం మేలు వచ్చింది నీకు అని అడిగితే, ఏం మేలు రాలా, అన్ని నష్టాలు అంటారా? చెప్పండి. ఏం మేలు రాలా, ఏం మేలు రాలా, జరిగింది మా కుటుంబంలో చాలా ఇబ్బందులు వచ్చినాయి, మాకు సమస్యలు వచ్చినాయి, అవన్నీ మామూలే. ఎవరికేముంది? ఆయన విమోచించడం ద్వారా ఆయన సన్నిధిలో మనకి నెమ్మది వచ్చింది, సంతోషం వచ్చింది, సమాధానం వచ్చింది. ఈరోజు దేవుని స్తుతించుకోవాలి, దేవుని ఆరాధించుకోవాలి. అయ్యా నన్ను విమోచించావయ్యా, నన్ను విడిపించావు ఈ లోకం నుంచి, సైతాన్ నుంచి, అగ్నిగుణం నుంచి, నరకం నుంచి. ప్రభా నన్ను విమోచించావు. నన్ను విమోచించడం ద్వారా నా దుఃఖమంతా కూడా ఏమైంది చెప్పండి? ఎగిరిపోయింది. దుఃఖమంతా ఎగిరిపోయింది. ఎడిపోయిందో తెలియదు. సంతోషం వచ్చింది, సమాధానం వచ్చింది, నెమ్మది వచ్చింది. ఈరోజు దేవుణ్ణి ఆరాధించుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు నెమ్మది లేదు, ఒకప్పుడు సంతోషం లేదు, ఒకప్పుడు అన్ని బాధలే. యోబు గారు కూడా అంటారు. యోబు గ్రంథం 3:26 చూస్తే, యోబు గ్రంథం 3:26 చదవండి. యోబు గ్రంథం 3:26 పేజీ. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. నెమ్మది లేదంట ఎవరికి? యోబు గారికి నెమ్మది లేదంట, సుఖం లేదంట, విశ్రాంతి లేదంట. అన్ని శ్రమలే. చూడండి, యోబు గారికి కాదు, ఈరోజు నీకు నాకు కూడా అన్ని నెమ్మది లేదు, అన్ని శ్రమలే, అన్ని ఇబ్బందులు, అన్ని ఇరుకులే, అన్ని కష్టాలే, విశ్రాంతి కూడా లేదు. ఎప్పుడు చూసినా బిజీ. అయినా కానీ దేవుడు మనల్ని విమోచించాడు, దేవుడు మనల్ని రక్షించాడు, దేవుడు మనల్ని విడిపించాడు. ఈరోజు విమోచన గానంతో ఆయన స్తుతించాలి. చెప్పండి, ఎట్లా స్తుతించాలి చెప్పండి? విమోచన గానముతో. ఒకప్పుడు మనకి పూర్తిగా అరికాలు మనకు నడినెత్తి దాకా వ్యాధి, రోగం, బాధ, ఎక్కడ చూసినా పచ్చిపుండ్లు, దెబ్బలు, ఆ గాయాలు పిండబడలేదు, మెత్తం చేయబడలేదు. ఎక్కడ చూసినా అరికాల నుంచి నడినెత్తి దాకా ఏదో ఒక రోగం, ఏదో ఒక ఇబ్బంది.
లోకంలో ఈరోజు మనం పూర్తిగా అనారోగ్యగ్రస్తులుగా ఉన్నాం. ఈరోజు ఏమాత్రం కూడా బాగలేని వాళ్ళగా, పాపిగా, దుర్మార్గులుగా చెప్పండి. రోగమైన నయం కావచ్చు, కానీ శారీరక రోగాలు హాస్పిటల్ పోతే నయమవుతాయి. తలనొప్పి, గాలనొప్పులు, లేకపోతే రకరకాల సమస్యలు హాస్పిటల్ పోతే ఇంజక్షన్ తీసుకుంటే, టాబ్లెట్ వేసుకుంటే నయం అయిపోతాయి. కానీ పాపం ఎక్కకపోతే చెప్పండి, పాపం పోవడానికి ఇంజక్షన్ ఉందా? ఏమన్నా ఉందా? పాపం పోవాలంటే యేసుక్రీస్తు రక్తంలోనే, యేసుక్రీస్తు రక్తంలోనే పాపం పోతుంది. నీ పాపం పోవాలంటే యేసు రక్తంలో కడగబడాలి, రక్షణ పొందాలి, మారుమనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి. ఈరోజు చెల్లి సునీత బాప్తిసం తీసుకుంది. 4 నెలల నుంచి అన్నా నేను సిద్ధపడుతున్నా అంటే, నేనన్నా ఇంకా ధ్యానం చేయాలా, ఇంకా భక్తిగా ఉండు, ఒక 3 నెలలు 4 నెలల తర్వాత సిద్ధపడు, జాగ్రత్తగా అన్నా. దేవుడు ఆశ్చర్యంగా కోపరించాడు బాప్తిసం తీసుకోవాలి. ఈరోజు విడిపించబడది, లోకం నుంచి విడిపించబడది, నూతన మనసు, నూతన ఆత్మ ఈరోజు దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. యెషయా 1:5 చూస్తే నడినెత్తి దాకా వ్యాధి ఉందంట. చదవడం ఒకసారి. అధికారం మొదలుకొని తన వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు. నేను చెప్పింది 5వ వచనం, యెషయా 1:5. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరు ఏలైనా కొట్టబడదురు, ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి. ప్రతి వాడు నాకు లేదు, ఆయనకు లేదు, ఏడు లేదు అనే పరిస్థితి లేదు. ప్రపంచంలో విలాపంలో పుట్టిన ప్రతి వాడికి ఏముంది చెప్పండి? వ్యాధి ఉంది. బైబిల్ అంటుంది కదా, ఆదికాండం 8:22 ప్రకారం బాల్యం నుండే విలాపంలో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా బాల్యం నుండే చెడిపోయాడంట. చదవండి, ఆదికాండం 8:21 మధ్యలో నుంచి ఉంటుంది. అభాగం చదవండి చాలు. ఎందుకని ఆయన హృదయంలో ఉంచిన వారి బాల్యం నుంచి చెడ్డది. చిన్నప్పటి నుంచి చెడిపోయారు. మనం కూడా చెడబడతాం, తల్లిదండ్రులు చెడబడుతున్నారు. ఒక మాట చెప్పాలంటే పిల్లలు చెడబడుతున్నారంటే, ఒక చెల్లి వచ్చింది నా దగ్గరికి, అన్నా మా అమ్మ ఎట్లా చేసిందన్నా, మా అమ్మ ఎట్లా చేసింది, ఏంటి పరిస్థితి అన్నా, చిన్నప్పటి నుంచి మేము మందిరానికి వస్తున్నాం కదన్నా, మందిరానికి వస్తున్నాం, ఎన్నో కాళ్ళు వేస్తున్నాం, ఎన్నో సార్లు ఉపయోగంగా ఉన్నాం కదా, దేవుడికి ప్రార్థన చేస్తున్నాం కదా అన్నా, మా కూతురు ఎట్లా జరిగిందన్నా, చెప్పలేని పరిస్థితి అన్నా. నేనన్నా నువ్వు అన్ని చేసిన కానీ నీ పిల్లల మందిరానికి తీసుకొని రాలేదని చెప్పాను. నీ పిల్లల మందిరానికి తీసుకొని రాలా. నువ్వు వస్తున్నావు కదా, నీ భర్త వస్తున్నాడు, నీ పిల్లలు ఎక్కడ ఉన్నారు, నీ పిల్లల మందిరానికి తీసుకొని రా. నీ మందిరంలో నీ పిల్లల్ని పెంచు, మందిరంలో పెంచు, వాళ్ళకి మంచి అలవాట్లు వస్తాయి. మందిరంలోకి రాకపోతే చెప్పండి చెడ్డ అలవాట్లే, అబద్ధలాటలు, దొంగతనం చేయడం, మోసం, వ్యభిచారం, పాపం, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు. మనమేమో మందిరంలో ఉంటున్నాం, మన పిల్లలు ఎక్కడెక్కడ ఉంటున్నారు. అందుకనే బైబిల్ అంటుంది, బాల్యం నుండి చెడిపోయిన వాళ్ళమే సంగతి తెలుసు. అందుకనే మనతో పాటు మన పిల్లలు కూడా మందిరానికి తీసుకుని రావాలి. కాలం మంచిది కాదు, ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. చిన్నప్పటి నుంచి మందిరంలో పెరిగితే, ఆ భయభక్తుల్లో పెరిగితే దేవుడు వారిని చక్కగా అభివృద్ధి చేస్తాడు. ఆరోగ్య విషయంలో, చదువుల్లో, భవిష్యత్తులో గొప్ప స్థానాలుగా ఉపయోగించుకుంటాడు. బాల్యం నుంచి చెడ్డది. కాబట్టి ఈరోజు దేవుడు విమోచించాడు, మనల్ని విమోచించాడు, సంతోషాన్ని ఇచ్చాడు, నెమ్మదించాడు. దావీదు గారు అంటారు కీర్తనలో రాసుకుంటూ, నాకు ధనము కంటే, లేకపోతే ద్రాక్ష తోటల కంటే, లేకపోతే ఈ రాజభవనం కంటే దేవా నీ మందిరంలో గడపడమే నాకు ఇష్టమయ్యా అంటారు. చెప్పండి, నాకు ధనము కంటే, ద్రాక్ష గెల కంటే, లేకపోతే ఇంకేదో అన్నిటికంటే నీ మందిరంలో గడపడమే నాకు ఇష్టం. ఈరోజు మనం దేవుని స్తుతించాలయ్యా, నువ్వు నన్ను విమోచించడం ద్వారా నాకు సంతోషం వచ్చింది, నాకు నెమ్మది వచ్చింది ప్రభా, నాకు సమాధానం వచ్చింది ఆయన అంగీకరించడం ద్వారా. ఈరోజు అందుకే దేవుని స్తుతించాలి. రెండోదిగా చూద్దామండి. రెండోదిగా ఒకటోది విమోచన ద్వారా ఏమి వచ్చిందంటే సంతోషం, సమాధానం, నెమ్మది. రెండోది చూద్దామండి. యోబు గ్రంథం 33:28. యోబు గ్రంథం 33
28 కోపంలోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. నా జీవము వెలుగు చూచుచున్నది. నా జీవము వెలుగు చూచుచున్నది. చెప్పండి, విమోచన ద్వారా వెలుగు. విమోచన ద్వారా రెండవది వెలుగు. ఒకటవది విమోచన ద్వారా సంతోషం, సమాధానం, నెమ్మది. ఒకప్పుడు నెమ్మది, ఒకప్పుడు బాధలు, దుఃఖాలు, ఏడుపులు, శ్రమలు. విమోచించడం ద్వారా సంతోషం, నెమ్మది, సమాధానం. రెండవదిగా విమోచించడం ద్వారా చీకటి పోయింది. ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. ఒకప్పుడు మనం చీకటి వాళ్ళం, ఒకప్పుడు మనం సైతాను సంబంధం. చెప్పండి, గుడ్డోడు దగ్గర పోయి గుడ్డోడు దగ్గర కనపడుతుందంటే గుడ్డోడు జీవితం మొత్తం చీకట్లోనే ఉంటాం. ఆ పరిస్థితి మరీ భయంకరం. చెప్పండి, మనం అన్ని చూస్తున్నాం. రంగురంగుల ఎన్ని, రంగురంగుల బల్బులు, రంగురంగుల డిజైన్లు, రంగురంగుల డెకరేషన్లు. పాపం గుడ్డోడు రంగు ఉన్నా అంతే, రంగు లేకపోయినా అంతే. చీకటి బ్రతుకు. ఒకప్పుడు నేను ఆ బ్రతుకు కూడా చీకటి బ్రతుకు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే వెలుగులోకి తీసుకుని వచ్చాడు. అంతా కనపడి చేశాడు. చాలా మంది కన్ను నుండి కూడా చూడలేని గుడివాళ్ళలాగా ఉన్నారు. చాలా మంది కన్నులుండి ఈ లోకాన్ని చూస్తున్నారు, కానీ ఆత్మీయంగా దేవుడిని చూడలేకపోతున్నారు. ఒకసారి యేసుక్రీస్తు ఒక గుడ్డివాడిని బాగు చేశాడు. బాగు చేస్తే చాలా మంది ఉన్నారు, అరే నువ్వు నిజంగా గుడ్డివాడేనారా, నిజంగానే యేసుక్రీస్తు బాగు చేసిందా అని అంటే ఆయన అంటున్నాడు, ఆయన నాకైతే తెలియదు, కానీ నా మీద చేతులు ఇచ్చాడు, నన్ను స్వస్థపరిచాడు. ఒకప్పుడు చూడలేదు, ఇప్పుడు చూచా. ఒకప్పుడు చూపు మొదల, కానీ ఇప్పుడు చూపు వచ్చింది. ఎక్కడ నా మాట చూద్దానండి. యోహాను సువార్త 9:25 వచ్చింది. యోహాను సువార్త 9:25. వాడు ఆయన పాపియో కాడో ఎదుగును, ఒకటి మాత్రం ఎదుగును, నేను గుడ్డివాడినై ఉండి ఇప్పుడు చూస్తున్నాను. నేను గుడ్డివాడినై ఉన్నాను ఒకప్పుడు, ఇప్పుడు చూచుచున్నాను. ఈరోజు దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. అయ్యా, ఒకప్పుడు నేను గుడ్డివాడిని, ఒకప్పుడు నేను చూపు లేని వాడిని, ఒకప్పుడు నేను చీకట్లో ఉన్నా, ఒకప్పుడు నేను అంధకారంలో ఉన్నా. ఈరోజు అయితే నువ్వు విమోచించావు కాబట్టి చెప్పండి, ఏ వెలుగంట? ఆశ్చర్యకరమైన. ఒకప్పుడు చదవని మాట ఎక్కడుంది? 1 Peter 2:9 వచ్చింది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన ఆశ్చర్యకరమైన వెలుగులోకి, ఒకప్పుడు చీకటిలో ఉన్నాను, ఒకప్పుడు చూడలేని వాళ్ళు, ఒకప్పుడు మందిరం తెలియదు, ఒకప్పుడు బైబిల్ తెలియదు, ఒకప్పుడు రక్షణ తెలియదు, ఒకప్పుడు చీకటిలో ఉండిపోతే ఇప్పుడు మందిరం అంటే తెలుసు, రక్షణ అంటే తెలుసు, వాక్యం అంటే తెలుసు, ప్రార్థన అంటే తెలుసు. కొంతమంది చక్కగా పాటలు పాడతారు, చక్కగా ప్రార్థన చేస్తారు. చూస్తే ఏమీ రాదు వాళ్ళకి. ఏంటంటే దేవుడు ఇచ్చిన ధన్యత. దేవుడి మందిరంలో పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ, చదువు వచ్చిన వాళ్ళు కూడా ప్రార్థన చేయలేదు, చదువు వచ్చిన వాళ్ళు కూడా పాటలు పాడలేదు. కానీ దేవుడు నీకు నాకు మనకి ఎటువంటి మేలంటే ఒకప్పుడు చూపు లేదు, ఇప్పుడు చూపు వచ్చింది. దేవుని మందిరాన్ని చూసే భాగ్యం, దేవుని సన్నిధిలో గడిపే భాగ్యం, దేవుని ఆరాధించే భాగ్యం, దేవుని విషయాన్ని కంటికి కనబడేట్టు చేశాడు. అందుకే మనం ఆరాధించాలి. ఏపీసీ 5:8 కూడా చక్కటి మాట ఉంటుంది, చూద్దామండి. ఏపీసీ 5:8 వచ్చింది. మీరు పూర్వమందు చీకటి అయింది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైనారు. పూర్వములో చీకటి, ఇప్పుడు వెలుగు. ఇప్పుడైతే వెలుగు. ఎంత గొప్ప ధన్యత. ఈరోజు దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. పూర్వము చీకటిలో ఉన్నాం, దేవుడు ఇప్పుడు విమోచించడం ద్వారా వెలుగులోకి వచ్చాం, ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించబడ్డాం. అందుకే దేవుణ్ణి స్తుతించుకోవాలి. విమోచన ద్వారా మేలు చెప్పుకుంటున్నాం. చెప్పండి, విమోచన ద్వారా ఒకటోది సంతోషం, సమాధానం, నెమ్మది. రెండోది
మందిరానికి దాసులుగా ఉన్నాం, దేవుని పనికి దాసులుగా ఉన్నాం. చాలా మంది దేవునికి దాసులుగా ఉండడానికి ఇష్టపడరు. దేవుని మందిరానికి, దేవుని పనులకి దాసులుగా ఉండరు. సొంత పనులకైతే, సొంత వాటికైతే, సొంత ఆలోచనలకైతే అందరూ కూడా దాసులుగా ఉంటాం. దేవుని మందిరంలో పనిచేయడానికి ఇష్టపడరు. దేవుని మందిరంలోకి వస్తున్నాం, పోతున్నాం అంతే. ఒకప్పుడు పాపానికి దాసులు, చెప్పండి దేనికి దాసులు? ఒకప్పుడు బూతు మాటలకు దాసులు. ఇక నోరు తెరిస్తే బూతు మాటలే, నోరు తెరిస్తే తిట్లే. ఆరాధన చేస్తారు, సగంలో వస్తారు, ఓ ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తారు, ఓ దేవా క్షమించయ్యా అంటారు. మళ్ళీ బయటికి పోతే బూతులే. నోరు తెరిస్తే మురికి కోపం. ఒక ఆయన అన్నాడు, ఒక ఆవిడ ఎప్పుడు చర్చిలో మంచిగా ఉందంట. ఎందుకంటే ఆ రోజు సాయంత్రం ఆ బజార్లో కూడా వెళ్తే తగాదాలను పడుతున్నాయంట. ఎవరా ఈ మాట్లాడే చెడ్డ మాటలు మాట్లాడేది ఎవరా చూస్తే సంఘంలో విశ్వాసేనంట. ఆయన ఉన్నాడు, తెల్లారే వచ్చిన సంఘంలోకి అందరి ముందు పట్టుకొని అడిగాడు, ఏదమ్మా నీ నోరేమన్నా డ్రైనేజీయా అన్నాడు. చెప్పండి ఏంటంట? డ్రైనేజీ అంటే రకరకాల మురికి అంత నోట్లోనే ఉంటుంది. ఒకప్పుడు పరిస్థితి విమోచించబడిన తర్వాత చెప్పండి ఆయన ఫలాలు ఉండాలి. మనకి విమోచించబడిన తర్వాత ఆయన ఫలాలు ఉండాలి. ఎటువంటి ఫలాలు అంటే ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. విమోచన ద్వారా దేవునికి దాసులుగా ఉండాలి, దేవుని బిడ్డగా ఉండాలి. చాలా మంది దేవుని బిడ్డగా ఉన్న తర్వాత కూడా లోకంలోనే మునిగిపోతారు. అప్పుడు అటువంటి వాళ్ళని ఏమనొచ్చంటే దేవుడికి దాసులే, చెప్పండి లోకానికి కూడా చెప్పక్కర్లా ఉన్నాయి. ఇట్లా అందరికి అర్థమైంది. ఓ ఆయన ప్రాంతానికి పోతుంది కానీ నోరు తెరిస్తే బుద్ధులే, ఓ ఆమె ప్రాంతానికి పోతుంది కానీ నోరు తెరిస్తే బుద్ధులే. సాక్ష్యం పోగొట్టుకుంటా ఉంటాం. మందిర పదవిని, సంఘ పదవిని, దేవుని కూడా అవమానంలోకి తీసుకొని వస్తున్నాం. ఈరోజు దేవా నన్ను విమోచించావయ్యా, దేవా పాపం నుండి విమోచించావు, శాపం నుండి విమోచించావు, లోకం నుండి విమోచించావు. ముఖ్యంగా ఈ లోక ఆచారాల నుండి విమోచించు. అందుకే నేను స్తుతిస్తున్నా. విమోచించడం ద్వారా నాకు వచ్చిన మేలు ఏంటంటే చూద్దామండి. అదే 6వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది, చదవండి మాట. లోబడుటకు దేనికి మిమ్ముని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా, పాపములకే గాని నీతి నిమిత్తముగా, విధేయతకే గాని దేనికి మీరు లోపడుదురు దానికే దాసు. దేనికి మీరు లోపడుదురు? ఈరోజు ఇంకా రాలా కొంతమంది ప్రార్థనకి, ఇంకా కొంతమంది రాలా. ఎందుకంటే వాళ్ళు పనులకి లోపడ్డారు. దేనికి లోపడ్డారు చెప్పండి? పనులకి, బట్టలు తొట్టడానికి, అడ్లు కావడానికి, లేదా అన్నం కూర వండుకోవడానికి ఈరోజు లోపడ్డారు. వాటికి దాసులుగా మారారు. దేవుని దగ్గర విమోచించబడి కూడా, రక్షణ పొంది కూడా, బాప్తిసం తీసుకొని కూడా ఆదివారం మందిరంలోకి రావట్లేదంటే వాళ్ళు పనులకి దాసులుగా ఉన్నారు. ఇంటి పనులకి, సొంత పనులకి, వ్యక్తిగతమైన పనులకి, వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ దేవుడు మనకి చక్కటి అవకాశం ఇచ్చాడు. దేవుని మందిరానికి దాసులుగా ఉండేట్టు చేశాడు. దేవుని సన్నిధికి దాసులుగా ఉండేట్టు చేశాడు. ఈరోజు దేవుని స్తుతించుకోవాలి, దేవుని ఆరాధించుకోవాలి. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పాపే. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం చూస్తే, ప్రసంగి 7వ అధ్యాయం 20వ వచనం 559 పేజీ నంబర్. పాపము చేయక మేలు చేయుచున్న నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేడంట. చెప్పండి, పాపము చేయక మేలు చేసేవాడు ఒక్కడు కూడా భూమి మీద లేడు. అందుకని రోమా 3వ అధ్యాయం ఉంటుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ పాపం చేశారు. ఈరోజు నేను పాపం చేయరా అందరూ ఎవరు లేరు. ఈరోజు మనందరూ కూడా పాపులే, దుర్మార్గులే. కానీ యేసు రక్తంలో కడగబడ్డాం, యేసు రక్తంలో శుద్ధి చేయబడ్డాం, యేసు నామములో బాప్తిసం తీసుకున్నాం, రక్షణ పొందాం. అందుకని ఈరోజు ప్రభువా నీవు నన్ను విమోచించావు. ఆయన విమోచించడం ద్వారా ప్రభువా నీకు దాసులుగా, ప్రభువా నీ మందిరానికి దాసులుగా. ఈరోజు మనం ఎవరికి దాసులు అంటే చెప్పండి, ఎవరికి దాసులు? దేవునికి
గొప్ప దేవుడికి దాసులుగా ఉంటామంటే మాటల చెప్పండి. ఒక ఆయన అన్నాడు అన్నా నేనేంటో తెలుసా అన్నాడు. ఏంటయ్యా నీ సంగతి ఏంటంటే ఆయన అన్నాడు సచివాలయంలో గేటు దగ్గర ఉంటాడు. ఎక్కడ ఉంటాడు ఆయన చెప్పండి? సచివాలయంలో గేటు దగ్గర. అంటే ముఖ్యమంత్రులు పోతారు, మంత్రులు పోతారు, అందరూ వస్తారు, అందరికీ గేటు తీయటం. నేనంటే ఏమనుకున్నా అందరూ వస్తారు రోజు. ఈ లోకానికి మనుషులకి లేకపోతే ఇంకదేనుకో అది కాదు కావాల్సి. ఈరోజు మనం దేవుడికి దాసులు, అన్నిటికంటే గొప్పవాడు ఆ దేవుడికి దాసులు. పదవులు నేనేమో పెద్ద పనులండి, మీరేమో చెప్పండి చిన్న పనులు. ఈరోజు మనందరం కూడా దాసులుగా ఉండాలి. అందుకే ఆయన్ని ఆరాధించాలి. మూడవదిగా 4వదిగా చూద్దామండి. 4వదిగా నిర్గమకాండం 15వ అధ్యాయం 13వ వచనం. నిర్గమకాండం 15:13. నేను విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయములకు నడిపించితివి. విమోచన. ఈరోజు మనం ధ్యానం చేసే అంశం ఏంటంటే చెప్పండి విమోచన. విమోచించడం ద్వారా మనకి ఏమేమి వచ్చినాయి? ఒకటి చెప్పండి, విమోచన ద్వారా సంతోషం, నెమ్మది, సమాధానం. రెండోది విమోచన ద్వారా చీకటి నుంచి వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగు, జీవంలోకి వచ్చాం. యేసే వెలుగు, ఆయనే వెలుగు, ఆయనలోకి వచ్చాం. చీకట్లో ఉన్నాం, గుడ్డలుగా ఉన్నాం ఒకప్పుడు. మూడోది విమోచించడం ద్వారా దేవుడికి దాసులుగా ఉన్నాం. ఒకప్పుడు పాపానికి దాసులు, ఇప్పుడు దేవుడికి దాసులు. 4వది ఏంటంటే విమోచించడం ద్వారా ఏమి వచ్చిందంటే దేవుని మందిరం మన సొంతం అయిపోయింది. ఆయన పరిశుద్ధాలయానికి చెప్పండి తోడుకొని వచ్చాడు. ఈరోజు నిన్ను కూడా తోడుకొని వచ్చాడు. ఒకప్పుడు పరిశుద్ధాలయం లేదు, ఒకప్పుడు దేవుని మందిరం లేదు, ఒకప్పుడు దేవుని సన్నిధి లేదు, ఒకప్పుడు ప్రార్థన లేదు, ఒకప్పుడు బయట వాళ్ళమే, లోపల వాళ్ళు కాదు. ఆ కుంటాడు బయట ఉంచారు, రోజు బయట ఉంచారు. ఆ కుంటాడు వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని అయ్యా వాళ్ళని అడుక్కుంటా ఉంటున్నాడు. ఆ ప్లేట్లో చెల్లంటే ఎగరేసుకుంటా అడుక్కుంటా ఉంటున్నాడు. పేతురు యోహాను వచ్చారు, యావన్ ఎత్తాలేమో చూసిండు. వాళ్ళన్నారు ఏమి కానీ యేసు నామములో లే అన్నాడు. ఏమన్నా చెప్పండి, యేసు నామములో లే నడు. ఒకసారి కాళ్ళు వచ్చినాయి ఇంటికి పోలా, లేకపోతే భార్య దగ్గర పోవాలా, లేకపోతే పిల్లల దగ్గర పోవాలా, లేకపోతే ఇంకెక్కడికో పోవాలా. వెంటనే పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? పరిశుద్ధాలయంలోకి వెళ్ళాడు, మందిరంలోకి వెళ్ళాడు. అది గొప్ప సంగతి. ఈరోజు నిన్ను విమోచించిన దేవుడు పరిశుద్ధాలయానికి నడిపించాడు. చాలా మంది విమోచించబడిన వాళ్ళు ఇంకా లోకంలోనే ఉన్నారు. రక్షణ పొందారు, మానవస్ పొందారు, బాప్తిసం తీసుకున్నారు, అయినా మందిరంలోకి రావట్లా, చచ్చిపోయే స్థితిలో ఉన్నారు. ఒక మాట చెప్పాలంటే అంటే కోపం వచ్చిందేమో కానీ రక్షణ పొందే మానవస్ పొందే బాప్తిసం తీసుకొని కూడా మందిరంలోకి రాలేదంటే నీ స్థితి చచ్చిపోయిన స్థితి, కుళ్ళిపోయిన స్థితి, సమాధిలో ఉన్న పరిస్థితి అది. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి ఎక్కడ వచ్చాడు చెప్పండి? దేవుని మందిరంలోకి. అందుకనే దావీదు అంటారు, నా జీవిత కాలమంతా ఎప్పుడంట చెప్పండి? ఆదివారం ఒక్కరోజే కాదు, బుధవారం కాదు, శనివారం కాదు, లేదా కోటలప్పుడు కాదు, లేదా క్రిస్మస్ అప్పుడు కాదు, లేదా జనవరి వచ్చినప్పుడు కాదు, లేదా పుట్టినరోజులప్పుడు కాదు, నా జీవిత కాలమంతా. ఈరోజు నువ్వు నేను అటువంటి అనుభవంలోకి రావాలి. చనిపోయేదాకా రక్షణ పొందామంటే సరిపోలా, నేను బాప్తిసం తీసుకున్నానంటే సరిపోలా, నేను రక్షణ పొంది ఎన్నో సంవత్సరాలు సరిపోలా. జీవిత కాలమంతా చదవడం ఎక్కడ ఉందంటే కీర్తనలు 27 4వ వచనం. నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. పైన మాట చక్కని మాట ఉంది, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితేనే. యెహోవా యొద్ద ఎవడిగాడు చెప్పండి? ఒక్క వరం. ఈరోజు దేవుడు కనపడి మనం కోరుకోమంటే ఏం కోరుకుంటారు అక్క చెప్పండి?
ఏం కోరుకుంటారు? అయ్యా నా పిల్లగాళ్ళ మంచి ఉద్యోగాలు వచ్చినట్టు చేయ్యా, అయ్యా నేను మంచిగా ఇల్లు కట్టుకున్నట్టు చేయ్యా, అయ్యా నాకు మంచి ఆరోగ్యమే అయ్యా. ఈరోజు మన కోరికలు అంటుండే దావీదు గారు మహారాజుగా నా కోరిక ఒక్క వరం అంట. ఏందా వరం అంటే చదవండి చదవండి. ఒక్క వరం అడిగితేనే దాన్ని నేను వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును. ఎంత చక్కటి వాళ్ళు చూడండి. యెహోవా ప్రసన్నత చూడటానికి, ఇంకా ఆయన ఆలయంలో ధ్యానించడానికి జీవిత కాలమంతా యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఈరోజు మన కోరికలు అట్లా ఉండాలి. మన కోరికలు ఆ విధంగా ఉండాలి. జీవిత కాలమంతా యెహోవాను సేవించలేదు. దేవుడు కనపడి ఏం కోరుకుంటామంటే, సొలొమోను గారు ఏం కోరుకున్నారు? నాకు ఆస్తి వద్దు, అంతస్తు వద్దు, లేకపోతే బంగారం వద్దు, లేకపోతే ఇంకేది వద్దు. ఏం కావాలి? అయ్యా జ్ఞానమే అయ్యా. నిన్ను ధ్యానం చేయడానికి, నిన్ను ప్రచురణ చేయడానికి, ప్రభా నిన్ను కనపరచడానికి నాకు మంచి జ్ఞానమే. నీ సన్నిధిలో ఈ ఇశ్రాయేలీయుల్ని కొన్ని లక్షల మందిని నడిపించడానికి నాకు తెలివితేటలు. మనం కూడా కోరుకోవాలయ్యా, అయ్యా చనిపోయేదాకా నీ మందిరంలో తిరిగేటట్టు కోరియ్యా. తర్వాత మిగిలియండి. చనిపోయేదాకా చిరకాలము ప్రభా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకొచ్చినా, ఎటువంటి పరిస్థితి అయినా సరే, ఎటువంటి పరిస్థితి చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము. ఈరోజు అటువంటి అందుకని అంటాడు దావీదు గారు, అయ్యా నీ మందిరంలో నివసించడం చెప్పండి ఒక్క దినము గడుపుట 1000 దినాలతో సమానం. ఈరోజు ఒక్క రోజు ఆయన మందిరంలోకి వస్తే 1000 రోజులు ఆయన పరలోక రాజ్యంలో నివసిస్తాడు. గుర్తుపెట్టు. నువ్వు ఎన్ని రోజులు వస్తే అన్ని వేలే. ఒక్క రోజు వేయంటే నువ్వు ఎన్ని రోజులు కడతావు? 1000 రోజులు దేవుడితో సహా రాజ్యం చేస్తావు. ఈరోజు పరిశుద్ధాలయంలోకి తోడుకొని వచ్చాడు విమోచించడం ద్వారా. చివరిగా ఇంకొక మాట చూసుకొని ముగించుకున్నారండి. ఇంకొక మాట చూసుకొని ముగించుకుందాం. మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 21వ వచనం. మొదటి దినవృత్తాంతాలు చెప్పండి. మొదటి దినవృత్తాంతాలు 17:21 చదవండి. పేజీ నంబర్ 349. నీ జనులైన ఇశ్రాయేలు వంటి జనులు భూలోకమందు ఏది ఐగుప్తులను నీవు విమోచించిన నీ జనులను నిలవనీయక నీవు అనేక జనము తోలివేసినందువలన నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకుంటువి. వారు నీ సొంత జనులకున్నట్లు వారిని విమోచించుటకై దేవుడు నీవు బయలుదేరితివి. సొంత జనం చెప్పండి. ఇప్పుడు 5 వేలైంది. ఆయన సొంత జనం, వేరే జనం కాదు, అన్ని జనం కాదు. ఆయన విమోచించడం ద్వారా ఆయన సొంత జనంగా మారిపోయాం. సొంత జనం చెప్పండి. ఎంతైనా సొంతలే పరాయేళ్ళే అంటాం మనం. చెప్పండి. ఎంత ఫంక్షన్ జరిగినా మరి సొంత బంధువులు అన్న తమ్ముడు వచ్చి ఏమో కూర్చొని అనుకోండి బంతి భోజనంలో, చెప్పండి అందరూ పెట్టి అక్కడికి వెళ్ళి ఇంకేం కావాలి అని అడుగుతారు. ఎందుకైనా సొంత జనం వేరే, పరాయి జనం వేరే. ఈరోజు ఒకప్పుడు అన్య జనంగా ఉన్నాం మనం, ఒకప్పుడు పరాయి జనంగా ఉన్నాం. ఇప్పుడు ఏం చేశారు చెప్పండి? సొంత జనంగా ఆయన విమోచించడం ద్వారా ఆయన జనముగా, రాజులైన యాజక సమూహముగా, సొత్తైన ప్రజలుగా. ఎంత గొప్ప ధన్యత. ఇప్పుడు మనం ఎవరు అంటే ఆయన సొంత జనం. ఆ సొంత జనానికి ఆయన స్థలంలో, ఆయన ఇంటిలో, ఆయన రాజ్యంలో మనకు కూడా అధికారం ఉంది. చెప్పండి. సొంత జనానికి అధికారం ఉంటుందా లేదా? చెప్పండి. అధికారం ఉంటుంది. ఈరోజు ఆయన రాజ్యంలో నీకు నాకు అధికారాన్ని ఇస్తున్నాడు. అందుకనే ఇంకో మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 26వ వచనం. ద్వితీయోపదేశకాండం 9:26. నేను యెహోవాను ప్రార్థించి
ప్రార్థించుచు ఇలాగ చెప్పుదునే, ప్రభువా యెహోవా నీవు నీ మహిమను విమోచించి బాహుబలము వలన ఐగుప్తును రప్పించిన నీ స్వాస్యమైన జనమును. ఏ జనం ఉన్నా చెప్పండి, స్వాస్యమైన జనం, స్వాస్యమైన జనం. ఈరోజు మనం ఆయన సొంత జనం, స్వాస్యమైన జనం, ఆయన స్వకీయ జనం. స్వకీయ చూద్దాం. కీర్తన 35:4. కీర్తనలు కీర్తన 35:4. నా ప్రాణము సిగ్గులు అవమానములు కలిగి. 135:4. 135 కీర్తనలు 135:4. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా. చెప్పండి, ఏ ధనం అంటే మనం? స్వకీయ ధనం. స్వకీయ ధనముగా, సొంత జనముగా. చెప్పండి, సొంత జనాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకునేటట్టు చేస్తాం. చెప్పండి, మన పిల్లలకి ఏ అవసరమైనా ఏ అక్కరైనా మనం అన్నిటికీ సమయానికి వెళ్ళేటట్టు పాలు, లేకపోతే బూస్ట్, లేకపోతే శరీరాన్ని, లేకపోతే భోజనం అని చక్కటి విడమలు కలిగిన ఎప్పటికప్పుడు అందిస్తాం. అట్లా అందించడం ద్వారానే ఫలిస్తా ఉంటారు. ఫలాలు తింటూ ఉంటారు. ఒక మొక్క వేసుకుని అనుకోండి, ఆ మొక్క అంతే ఉండకూడదు. కొత్త ఆకులు రావాలి, కొత్త చిగులు రావాలి, పూలు రావాలి, కాయలు రావాలి, పంటలు పండాలి. ఈరోజు మనం ఆయన జనముగా స్వకీయ జనముగా ఫలించేటట్టుగా దేవుడు మనల్ని ఉంచాడు. ఆయన సొంత జనముగా ఆయన రాజ్యానికి వారసుగా ఉంచాడు. ఈరోజు నన్ను వదిలిపెట్టట్లా, సొంత జనముగా ఉన్నాను కాబట్టి వదిలిపెట్టట్లా. మరలా వస్తాడు. చెప్పండి, మరలా వస్తాడు, తీసుకొని వెళ్తాడు. ఎక్కడికి? పరలోక రాజ్యానికి. ఎక్కడికంటే పరలోక రాజ్యానికి, పరలోక దేశానికి ఆయన వచ్చి మరలా తీసుకొని పోతాడు. విమోచించడం ద్వారా, ఈరోజు విమోచించడం ద్వారా ఏమండి? చెప్పండి, ఒకటి చెప్పండి. విమోచించడం ద్వారా సంతోషం, సమాధానం, నెమ్మది. ప్రభా ఎంత గొప్ప మీరు ఇచ్చారు. రెండోది, ప్రభా విమోచించడం ద్వారా చీకటి నుంచి వెలుగులోకి, వెలుగు జీవితంలోకి వచ్చేటట్టు చేస్తావయ్యా. మూడోది, విమోచించడం ద్వారా ప్రభా నీకు దాసుగా ఉంచావు. దేవునికి దాసుగా ఒకప్పుడు పాపానికి, చీకటికి, కానీ ఇప్పుడైతే నీకే దాసులు అయ్యా. నాలుగోది, విమోచించడం ద్వారా పరిశుద్ధాలయంలోకి నడిపించావు. పరిశుద్ధాలయంలో దేవుని మందిరంలో మేలు, తృప్తి, మంచి గోధుమతో తృప్తి. చివరిగా ఐదోది, విమోచించడం ద్వారా ఆయన సొంత జనం, స్వకీయ జనం, ఆయన స్వాస్థ్యం, పరలోక రాజ్యానికి వారసులుగా వచ్చావయ్యా. అందుకనే ఏమని ఆరాధించదు, ఏమని స్థుతించదు, నా విరిగిన నీకే అర్పిస్తున్నాయని ఆరాధించుకున్నాం. 2 ఒక పాట పాడుకుందాం.